ఇంతవరకు పాఠం ద్వారా దేవుని కనపరచుతూ దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతులు వెళ్ళిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొద్దిగా దేవునికి స్తోత్రం. అట్లా దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకి చెందును గాక. చేరువచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మే నెల 4వ శనివారంలో దేవుని యొక్క కృపచేత, దేవుని కనికరం చేత, దేవుని చిత్తంలో మనందరినీ దేవుడు ఆయన చిత్తానుసారంగా ప్రేరేపించి నడిపించబట్టి మనందరూ ఇక్కడ చేరాము. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, పిలువబడిన వారు అనేకులంట, ఏర్పరచబడిన వారు కొందరే అంటారు. అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు ఆయన సన్నిధిలో నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క ఉపవాస కూడికలో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమేముగాను నా కన్ను కన్నీళ్ళ మూటగాను ఉండును గాక. అలాగే అదే అధ్యాయం 17వ వచనం కూడా చదువుతాం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనలు చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి. 20వ అధ్యాయం పడుతుంది. 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, కృపగలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఈ ఉపవాస కోడికలో మేమందరం కలిసి ఈ రీతిగా నీ సన్నిధానంలో మేమందరం ఉండగలిగి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి, ధన్యతను బట్టి స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడివి, ఉన్నతుడివి, శ్రేష్టమైన మా దేవుడికి తండ్రి నీకే స్తోత్రాలు. యేసయ్యా, ఈ వాక్యం అనేది, ఈ వాక్య భాగం ద్వారా నాతో ఇక్కడున్న ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని అడుగుతున్న దానికి స్తోత్రాలు. అయ్యా, ఈ లేఖనాలను అయినా అర్థం చేసుకునే కృపను, ధన్యతలో మాకు దయచేయండి. నీ అధికారం కిందకి పరిశుద్ధాత్మడ నన్ను నేను సమర్పించుకొచ్చుండగా మొదటిగా నా యందు మీరుండి అయ్యా తండ్రి, మీరు నాతో మాట్లాడి, ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి మీరు మహిమ పొందమని మా ప్రభు రక్షకుడైన యేసే నామములో వేడుకొచ్చి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది ఇర్మియా భక్తుడు రచించిన గ్రంథం. ఈ భక్తుడికి ఒక పేరు ఉంది, ఏమో తెలుసా? ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు ఏడుస్తాడు ఆయన? ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయనకి ఏమన్నా ఆస్తి వస్తువులు కావాలనే? వాళ్ళ పిల్లల కోసమా? దేనికోసం ఏడుస్తూ ఉన్నాడు? నశించిపోతున్న ఇశ్రాయేలు విషయంలో
ఆయన రోధిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకి పేరు విలపించు ప్రవక్త అని పేరు. ఒకనొక సమయంలో దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు అసలు నీ ప్రార్థన చేస్తున్నా కానీ ఆపు, వాళ్ళ కోసం ఏడు పాపేసి అని దేవుడే స్వయంగా చెప్పినా ఆయన మాత్రం ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయటం మానలా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ ప్రవక్త ఎందుకు విలపించే ప్రవక్త అయ్యాడు? ఇజ్రాయేలు విషయంలో బానిసలుగా వారి జీవితాన్ని, వారి బ్రతుకుని దేవుడికి ఇష్టలుగా ఉండవలసిన ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా ఉండి వ్యతిరేకమైన కార్యాలు చేయడం బట్టి ప్రభు ఏం చేశాడంటే, వాళ్ళని అనేక దేశాలకి బానిసలుగా చెదరగొట్టేశాడు. వారిని చెదరగొనిపోయారు రాజులు వచ్చి. అలాంటి పరిస్థితుల్లో చాలామంది హతులైపోయారంట. ఈ హతులైపోయిన వారి కోసం ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీలను గురించి రాస్తూ ఉన్నాడు. స్త్రీలు ఎలా ప్రార్థన చేయాలి, వాళ్ళు ఎలా మొరపెట్టాలి, కుటుంబం కోసం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఇర్మీయా భక్తుల ద్వారా దేవుడు స్పష్టంగా రాయించాడు. ఇప్పుడు ఆనాడు ఇర్మీయా ప్రార్థన చేశాడు. అక్కడున్న కొంతమంది జ్ఞానం కలిగిన స్త్రీలు వారు కూడా ప్రార్థన చేశారు. మరి ఈ రోజుల్లో, ఈ దినాలలో మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, మన ప్రాంతం కోసం మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? మామూలు ప్రార్థన కాదు. ఇక్కడ ఎలాంటి ప్రార్థన భక్తులు రాయించాడో అలాంటి ప్రార్థన చేస్తేనే మన ప్రాంతంలో కార్యాలు, అనేక సంబంధమైన బందీలుగా బంధకాలలో చిక్కుపోయి ఉన్నారు. పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ చిక్కుపోయేదాన్ని సాతాను ఏం చేశాడంటే వాటిని గట్టిగా బిగించేశాడు. ఆ బిగించిన ఆ బందీకాణలో ఉన్న వారిని విడుదల కలిగించాలంటే ఎలాంటి ప్రార్థన చేస్తే వారికి విడుదల వస్తుంది? ఎలాంటి ప్రార్థన మనం చేయగలిగితే మన కుటుంబంలో వాళ్ళు సాతాను నుండి విడుదల పొందుతారు, వారి బంధకాల నుంచి బయటపడతారో ఈ సమయం ఒకసారి ఆలోచించేయాలి దేవుని బిడ్డారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నా జనులలో అని రాస్తున్నాడంటే, ఇప్పుడు మన కుటుంబంలో కూడా అందరూ రక్షణ పొందితే సంతోషం, అవునా కదా? అంటే ఎంతో కొంతమంది అయినా, మన ఇంట్లో వాళ్ళు ఒక్కలైనా సరే రక్షణ పొందక పోయి ఉన్నట్లయితే వాళ్ళ కోసం మనం ఏం చేయాలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మనం ఆలోచించేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఒక మంచి సరైన నిర్ణయం తీసుకోవట్లా. మనందరం ప్రార్థన చేస్తున్నాం కానీ, ప్రార్థనలో వస్తున్నాము కానీ ఒక సరైన ప్రార్థన అనుభవం మనలో ఉండట్లేదు. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా ప్రభువు పైన ఆదుకోవాలో, ఎలా ప్రభువుని పైన ఆధారపడాలో ఈ రోజున అర్థం కావట్లేదు. బిడ్డలారా, ఇక్కడ అన్నాడు, ఇక్కడ ఇర్మీయా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? నా జనులలో హతమైన వారిని గురించి ఏం చేస్తున్నాడు? హతమైపోయారంట. వారు హతమైపోయిన వారిని గురించి నేను ఏం చేస్తున్నాడంట? దివారాత్రము కన్నీరు విడుచుచు ఏం చేస్తున్నాడంట? కన్నీరు కారుస్తూ ఉన్నాడంట. ఆ కన్నీరు కారుస్తూ ఉంటే
ఆయన తల ఏమైందంటే ఎలా అయిపోయిందంట? జలమయంగా మార్చబడిపోయిందంట. అంటే ఆ తల ఏమవుతుందంట? జలాలతో, ఆ కన్నీటితో ఆయన తల ఏమైపోతుందంట? జలమయమైపోతా ఉంది అని రాస్తా ఉన్నాడు. అంటే ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనం ఆలోచించేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆ మాటలు కీర్తన భక్తుడు కూడా రాస్తూ ఉంటాడు. 6వ కీర్తనలో రాస్తున్నాడు చూడండి. 6వ కీర్తన 6వ చరణంలో మనం చూస్తే, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేడ చేయుచున్నాను. నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకొని పోచున్నది, విచారము చేత నా కన్నులు ఒంటలు పడుచున్నవి అంటున్నాడు. ఇక్కడ మనం అంత ప్రార్థన చేయలేము, కానీ చూడండి భక్తులు ఎలాంటి ప్రార్థనలు చేశారో, ఎలాంటి ప్రార్థన అనుభవం అనుభవిస్తున్నాడో, పరిశుద్ధాత్ముడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో ఇక్కడ. ఎందుకంటే మన సమస్య అనేది పరిష్కారం దొరకాలంటే, ఆ సమస్యకి విడుదల దొరకాలంటే, ఏ సమస్య అయినా కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఏమిటో తెలుసా? ఆ సమస్యకి జవాబు దొరికేది ఒక ప్రార్థన ద్వారానే. ప్రార్థన ద్వారానే తప్ప ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. అందుకే ఎవరైనా ప్రార్థన చేసినా వాళ్ళ ప్రార్థన ఎంత హృదయపూర్వకంగా, ఎంత లోతుగా ఉంటుందో ఒకసారి గమనించాలి ప్రియమైన బిడ్డలారా. ఏం చేస్తున్నాడంటే ఇరిమియా భక్తుడు, నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు ఏం చేస్తున్నాడట? నా తల జలమయముగాను, నా కన్నీళ్ళు ఓటగాను ఉండాలి అంటున్నాడు. ఆయన ప్రార్థన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఎలాగ ఉండాలనుకుంటున్నాడు? తల తడిసిపోయేటట్టు ఉండాలంట. ఆ కన్నీళ్ళు ఎలాంట? ఒక ఊట కారుతూ ఉంటుంది కదా, ఆ ఊట ఆగకుండా వచ్చేటట్లు ఏం చేయాలంట? అలాంటి కన్నీటి సంబంధమైన ప్రార్థన నాకు కావాలి అంటున్నాడు ఇక్కడ. మరి ఇంతటి ప్రార్థన ఆయన ఎందుకు కోరుకుంటున్నాడు అంటే, ఇజ్రాయేలు జీవితం, ఇజ్రాయేలు బానిసత్వాన్ని బట్టి, వారు ఆ చెదరిపోయిన స్థితి, వారిని బట్టి వారిని గురించి ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలో సిద్ధపడతా ఉన్నట్టు మీద వెళ్ళాలి. తల మునిగేదట. అంత కన్నీళ్ళు వస్తాయా? అంత కన్నీరు అంటే ఆ కన్నులు ఎట్లా అంట? ఓట ఎట్లయితే కారుతా ఉంటుందో అలా ఓట కారేటట్లు ఉండాలి అని ఆలోచించేస్తున్నాడు. మరి మనం చేసే ప్రార్థన ఎంతసేపు చేస్తాం? మనం చేయగలుగుతున్నామా? ఈ రోజున మన సమస్యలు మన కుటుంబంలో మన పిల్లలు మారట్లేదంటే, మన యవన బిడ్డలు మారట్లేదంటే, మన ప్రాంతము బాగుపడట్లేదంటే గల కారణం మనము ఎలాంటి ప్రార్థన అనుభవంలో ఉన్నాం, ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నామంటే, ఏదో ఎంత మందిరము కట్టుకున్నా, ఎంత ప్రార్థనా స్థలం మనకున్నా ఏం చేస్తున్నాం తెలుసా? 1 గంట దేవుడి మందిరములో గడపడానికి, ప్రార్థన చేయడానికి సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎలా మన ప్రాంతములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా రక్షించబడతారు? నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, నువ్వు చేసే ప్రార్థన బట్టి అక్కడ కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున మన ప్రార్థనా స్థితి ఎలా ఉంది? ఇక్కడ భక్తుడు
ఎలాంటి ప్రార్థన అనుభవం కావాలో ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగాను ఉండును దాకా అంటున్నాడు. పేద అంటున్నారా, కన్నీటి ఓటగా. అలాంటి ప్రార్థన ఈ రోజున చాలామంది మన పేరుకి ప్రభుని నమ్ముకున్నామే తప్ప సరైన ప్రార్థన మనం చేయలేకపోతాం, చేయట్లేదు కూడా. ఒక ఆదివారానికి చర్చి, అవునా? ఒక ఆదివారమే, మిగతా రోజుల్లో అస్సలు అవసరమే లేదు. అవును, అంతేనా? అసలు ఆలోచన చేయండి, ఎందుకు మన ప్రాంతంలో ఎందుకు ఎక్కువ శాతం ప్రభుకి హృదయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు, ప్రభుకి వారి జీవితాన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు. ఒకసారి మీరు గమనించండి, సాయంత్రం పూట ఒకసారి ఆ జగజీవరావు బొమ్మ దగ్గర కూర్చొని చూస్తే, ఒకసారి మన యవనస్తులు గమనిస్తే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీకు వివరంగా చెప్పవసరంలా, ఒకసారి ఆలోచించండి మీరు అంటున్నారు. వారి కోసం మన పిల్లలు మన ఇంట్లో వాళ్ళే వాళ్ళంతా, అవునా? వారి కోసం ఎప్పుడైనా ఇర్మియా చెప్పాడు, దేవుడితో చెప్పుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? ఆయన తల జలంలో మునిగేదండి, కన్నీటిలో నుంచి కన్నీరు ఓటగా కారేటట్లు ఉండాలి, నా చెల్లెల కోసం నేను ప్రార్థన చేస్తానని ఆయన చెప్పిన విధంగా మనం ఎప్పుడైనా మన పిల్లల కోసం, మన ప్రాంతం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఒకసారి ఆలోచన చేయడానికి ఇది ఉన్నట్లనా? ఎందుకంటే ఇర్మియా భక్తుడు ఇశ్రాయేలు విషయంలో ఎంత తృష్ణ కలిగి ఉన్నాడో, ఎంత బాధ్యత తీసుకుంటున్నాడో, వారి పట్ల ఎంత ప్రేమను కనుపరుస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి వెళ్ళారా. ఎందుకంటే మన ప్రాంతంలో వారు దేవుని వైపు తిరగాల్సిన వారు, దేవుని వైపు మళ్ళాల్సిన ప్రజలు పాడైపోతూ ఉంటే మనకెందుకులే అని ఏదో తలొచ్చుకొని వెళ్ళకపోవడం అనేది శ్రేయస్కరమ. మీరు ఎందుకు కాలుకున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి ఒక గ్రూపుగా తయారయ్యి ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఇక్కడ ఎవరో ఒక సేవకుడు ఉండే చేయాలా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఎవరు నశించటం అనేది యేసు ప్రభువుకి ఇష్టం లేదు. అందరూ మార్పు చెందాలి, ప్రభు రాజ్యంలోకి వెళ్ళాలని ఆయన చిత్తం. మరి మీరెందుకు బాధ్యత తీసుకోకూడదు? మీరెందుకు నడుము కట్టకూడదు? ఇప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళంటే పర్లేదు, ఇంటి దగ్గర కూర్చొని ఊరక ఏది కాలక్షేపం చేసేవాళ్ళు, ముచ్చట్లాడేవాళ్ళు, లేకపోతే టీవీల ముందు గడిపే బదులు దేవుని ముందు వచ్చి గడిపితే, దేవుని సన్నిధిలో గడిపితే ఎంత శ్రేయస్కరం. మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారు, మారుమనసు పొందుతారు లేదా? మరి బాధ్యత తీసుకోవాలా లేదా? సో ఆలోచన చేయండి ప్రీతం బిడ్డలారా. ఇక్కడ ఇర్మియా ఎంత బాధ్యత కలిగిన వ్యక్తిగా వాళ్ళ మాట వినట్లా, అసలు ఏడుస్తూ ఉన్నాడు, రోగిస్తూ ఉన్నాడు. వింటున్నారా? వినట్లా, పెడచెవిన పడుతూ ఉన్నారు. అయినా ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఈ రోజున ఒకసారి మనం ఆలోచించేయాలి. ఈ రోజున మనకి అలాంటి ఉద్దేశం ఉన్నట్లయితే, అలాంటి ఆ యొక్క ఆలోచన ఉన్నట్లయితే, మనము కూడా మన కుటుంబంలో మన పిల్లల్ని రక్షణలోనికి ఎందుకు నడిపించలేదు?
ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు వెళ్ళారా. ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది మన పిల్లల్ని బాగు చేసుకోవటం, మన ప్రాంతాన్ని కట్టుకోవటం, మన సంఘాన్ని ఆ ఉన్నతమైన స్థితిలోనికి మనం నడిపించుకోగలుగుతామో మన చేతిలో ఉంది. ఎవరో వచ్చి బాగు చేయరు. ఎప్పుడైతే నువ్వు ప్రభుకి మొరపెడతావో, ఎప్పుడైతే నువ్వు ప్రభుకి ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ప్రభుకి నీ విన్నపాన్ని, నీ ప్రార్థన అవసరతని ఆయన ముందు ఉంచుతావో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సర్వశక్తివంతుడైన దేవుడు ప్రతి కార్యాన్ని చేస్తాడు. వెళ్ళారా, ఇక్కడ ఇర్మియా రాస్తా ఉన్నాడు. ఏమన్నాడు? నాత జలమయముగా, నా కన్ను కన్నీళ్లు ఊటగాడు ఉండునుగాక అంటాడు. ఇక్కడ అంత మాత్రమే కాకుండా ఇక్కడ అంటాడు, సైన్యములకధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 17వ వచనంలో అన్నాడు, ఆలోచించండి. ఇప్పుడు అంతే కదా, ఆలోచించాలా లేదా? ఇప్పుడు మనం ఏదైనా ఇంట్లో ఏదైనా పని తల్లి పట్టాలనుకోండి, ఆలోచిస్తామా లేదా? ఆలోచిస్తాం లేదా ఏదైనా పని చేయాలి? ఇప్పుడు మీ కుమారుడే ఉన్నాడు, మీ కుమార్తె ఉంది, వాళ్ళు స్కూల్లో బాగా చదవాలి, వాళ్ళు ఉన్నతమైన స్థానంలోనికి రావాలి, అనేకమైన విజయాలు పొందాలంటే వాళ్ళు ఏం చేస్తావు? నువ్వు మంచి ఆలోచన కలిగి ఒక మంచి స్కూల్లో ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంతైనా పర్లేదని ఏం చేస్తావు? మంచి స్కూల్లో జాయిన్ చేస్తావా లేదా? అలాగనే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సైన్యములకు అధిపతులకు యెహోవా ఎవరినాడు సెలవిస్తా ఉన్నాడు, ఆలోచింపుడి అంటున్నాడు. ఆలోచించే, ఏమని ఆలోచన చేయాలి? ఏమని ఆలోచన చేయాలి? ఒకసారి నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఆలోచన చేయి. నీ కుటుంబం దేవుడికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? మన కుటుంబంలో, నీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా? ప్రభుని ఆశ్రయిస్తున్నారా? ప్రభుని నమ్ముతున్నారా? నమ్మదగిన దేవుడిగా ఆయన స్వీకరిస్తున్నారా లేదా అని ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా? ఏదో నువ్వు వస్తున్నావు తప్ప, నువ్వు ప్రార్థన మందిరానికి వస్తున్నావు తప్ప, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ బంధువుల కోసం, నీ స్నేహితుల కోసం, యవన బిడ్డల కోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒకవేళ వాళ్ళు హఠాత్తుగా ఏదైనా అయ్యి రక్షణ పొందకుండా మరణిస్తే వారు నరకంలోనే కదా ఉండాల్సింది, నరకంలో కావాల్సిందే కదా. మరి అట్టి వారు రక్షణ పొందాలంటే, అట్టి వారు మారుమనసు పొందాలంటే ఒక్కసారైనా ఆలోచన చేస్తున్నారా? ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీ కుమారుడు బాగుపడట్లేదంటే, నీ భర్త బాగుపడట్లేదంటే, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు రక్షణ పొందట్లేదంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆలోచన చేయట్లా, వారి గురించి ఆలోచన చేయట్లా. ఏమవుతుంది? వాళ్ళే నమ్ముకుంటారులే, వారే తెలుసుకుంటారులే, వారే దేవుడికి మందిరానికి వస్తారులే. ఎప్పుడైనా చెప్పారా యవన బిడ్డలతో దేవుడి మందిరానికి రండి అని చెప్పారా? ఎప్పుడైనా? ఒకవేళ చెప్పినా మేము రావాలి అనొచ్చు వారు. అయినా వారి కోసం నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రియ దేవుడు బిడ్డలారా, నువ్వు నీ కుమార్తెని లోకంలో ఎంతగానో ప్రేమిస్తున్నావు, అవునా? మరి ఈ లోకములో ఒకవేళ వారు ఏమైనా నశించిపోయి మరణిస్తే రక్షణ లేకుండా, వాక్యం చెప్తుంది కదా, ఎక్కడ ఉంటారు వాళ్ళు? నరకంలో ఉండాల్సిందే. అందుకని ఒక్కసారి ఆలోచించేది. ఇక్కడ ఏమంటాడు? ఆలోచించి నేను చెబుతూ సంఘంలో ఉన్న వారికి కూడా చెప్తా ఉన్నాడు, ఆలోచించేయండి అంటున్నాడు. ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఎలాంటి వాళ్ళని, ఎలాంటి వాళ్ళు కావాలి సంఘంలో, ఎలాంటి ప్రార్థన పరులు కావాలి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఏం చేసేవాళ్ళు కావాలంట? రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి.
ఎలాంటి స్త్రీలు కనుక్కోవాలంట? ముచ్చట్లు ఆడేవాళ్ళు కాదు, టీవీలు చూసేవాళ్ళు కాదు, ఆ ఇంటికి ఇంటికి తిరిగి సాడే చెప్పేవాళ్ళు కాదు. ఎలాంటి వాళ్ళు కావాలంట? ఎలాంటి వాళ్ళంట? ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసే, కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు కావాలి అన్నాడు. అలాంటి వాళ్ళు సంఘంలో తయారయ్యారా? ఇదివరకు చేసేవాళ్ళు చక్కగా కొంతమంది ఒక టీం ఉండేది. ఇప్పుడు ఏమయ్యారు ఆ టీం? ఎందుకు మానేశారు? ఇక్కడ ఏమన్నా అన్నారు? ఎవరన్నా నీకేమన్నా అడ్డు తగ్గుతున్నారా? ఆలోచన చేయట్లా. నీకున్న దేవుడిచ్చిన ఆధిక్యతను దేవుడు మిమ్మల్ని ఎన్నిక చేసుకుంటే, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే, ఇప్పుడు ఎవరన్నాడు? వాక్యం ఏం చెప్తుంది సార్? పరలోక రాజ్యములో ఏం చేయాలి? ధనాన్ని కూర్చుకొనుడి అన్నాడు. ఎక్కడ? ఏ ధనం? ఇప్పుడు ఈ ధనం, ఇప్పుడు ఎంత ధనం కూర్చుకున్నావు అనుకో, ఈ ధనం ఏమైంది? తీసుకెళ్ళగలవా? ధనం అంటే ప్రార్థన. ఇక్కడ లోకములో ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత రోదన చేస్తావో, దేవుడి సన్నిధిలో ఎంతగా గడుపుతావో, ఎంతమంది కోసం నువ్వు ప్రార్థన చేస్తావో అది లిఖించబడుతుంది గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఆ ధన్యతను కోల్పోతున్నావు కదా. ఇప్పుడు ఇదివరకు చేసేవాళ్ళు మానేశారంటే ఆ ధన్యతను కోల్పోయినట్టే కదా. నేను చెప్తున్నా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఎందుకు సమయాన్ని వెచ్చించట్లా? ఈ రోజున మన ప్రాంత బాగోగుల కోసం, మన పిల్లల బాగోగుల కోసం, సంఘం ఆత్మీయంగా బలపడడం కోసం, సేవకులు బలమైన వాక్యాలు అందించడం కోసం, ఈ ప్రాంతంలో సేవ విస్తరించడం కోసం మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఇక్కడ అదే అన్నాడు దేవాది దేవుడు. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో, ప్రవచన గ్రంథంలో రాస్తూ ఏమంటాడు తెలుసా? ఆలోచించండి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి. కనుక్కోవాలి. కనుక్కొని వారిని పిలవనప్పుడే. అసలు ఇక్కడ పిలిచేదే లేదనుకో, మీరే చేసుకోవాలి. ఇక్కడ పిలిచేవాడే లేదు. వారానికి ఒకసారి వచ్చి పిలిస్తే ఏం లాభం? మిగతా రోజులు ఏమైపోతున్నారు వీళ్ళు? ఇప్పుడు గొర్రెలు కాపాడుతున్నాడు అనుకోండి, గొర్రెలను వదిలిపెట్టి ఏది దొడ్లు ఎక్కడ వదిలేసి ఆ బయటికి ఎక్కడికో వెళ్ళొచ్చాడు అనుకోండి, ఆ గొర్రెలు ఏమవుతుంది? ఆ గొర్రెల మీద ఎవరు దాడి చేస్తాడు? తోడేలు రావచ్చు, సింహాలు రావచ్చు, ఏదైనా వచ్చి గొర్రెల్ని అపహరించుకోవచ్చు, తినేయచ్చు. ఈరోజు ఆలోచన చేయట్లేదు సంఘం ఆలోచన చేయట్లా, సేవకులు ఆలోచన చేయట్లా, ప్రజలు ఆలోచన చేయట్లా. ఒక ఆదివారం భక్తులమే మనం. ఈరోజు మన కుటుంబాలు పాడైపోతా ఉంటే, మన పిల్లలు వ్యసనాలు మరిగి అనేకమైన వాటితో కూరుకుపోయి బందీలుగా అనేకమైన మత్తు పదార్థాలకు లోనైపోయి వారి జీవితాలను, వారి ఆరోగ్యాలని పాడు చేసుకుంటా ఉంటే, మన ప్రార్థన వారిని రక్షిస్తుందని, మన ప్రార్థన వారిని కాపాడుతుందని ఈ రోజున సంఘము జ్ఞాపకం చేసుకోవట్లేదు, దైవ సేవకులు జ్ఞాపకం చేసుకోవట్లేదు, రక్షించబడిన విశ్వాసాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు, ప్రార్థన చేయట్లా. ఎలా బాగుపడతారు? ఇక్కడ వారు వినకపోయినా ఇర్మియా భక్తుడు ఏమన్నాడు తెలుసా? నా తల జలమయమైపోవాలి, నా కళ్ళు ఏమవ్వాలి? ఓటలుగా పారాలి అంటున్నాడు. ఈరోజు అలాంటి అనుభవం వెళ్తేనే కదా మనం బాగుపడేది. ఇక్కడ అదే అంటాడు, ఎవరినాడు చూడండి, ఇక్కడ ఎవరినాడు? ఇక్కడ పిలువనప్పుడు అంటున్నాడు. ఎలాంటి వాళ్ళు కావాలంట? తెలివి గల స్త్రీలు. ఎలాంటి స్త్రీలు కావాలంట? తెలివి కలిగిన వాళ్ళు.
తెలివిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఆ ఇల్లు 3 రాళ్ళైతే ఏం చేస్తుంది? ఆ చేదు తాము పీకేస్తాం. ఇప్పుడు మనం జ్ఞానవంతురాలుగా ఉన్నామా, 3 రాళ్ళుగా ఉన్నామా? ఒకసారి అవుతుంది. అంటే నీ ఆత్మీయ స్థితిని నువ్వు జ్ఞానంతో కట్టుకుంటున్నావా, లేకపోతే 3 రాళ్ళుగా ఉండి ఏదో ఒక వారం భక్తురాల్లాగా వచ్చి నీ చేతులారా నీవు నీ ఆత్మీయ స్థితిని పీకేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే మీరు ఒక చిన్న పిల్లడు అనుకోండి, ఎల్కేజీ పిల్లడు అనుకోండి, అరే బాబు ఇది ఏబిసిల్రా, ఇది ఏ అంటే యాపిల్, సి అంటే క్యాట్ అని చెప్పడానికి ఉంటుంది. నీకు క్యాట్ గురించి తెలుసు, యాపిల్ గురించి తెలుసు, దానికాయ గురించి తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ ఆరితేరు ఉన్నారు పెద్దవారు. మరి మీరు తెలియగలిగిన వాళ్ళు అయితే ఆలోచన చేసి మీకోసం, మీ కుటుంబీకుల కోసం, మన ప్రాంతం కోసం, మన సంఘం కోసం ప్రార్థన చేస్తారా లేదా? ఎవరైనా వచ్చి ఏదైనా పిలవాలా మిమ్మల్ని? ఇప్పుడు ఇది పెళ్ళి కాదు కదా, పెళ్ళికి పిలవకపోతే వెళ్తే ఏంటంటే పిలవకుండా వచ్చాడు అనుకోవచ్చు. ప్రార్థనకి పిలవకపోయినా ఎవరు పిలిచారు మిమ్మల్ని? నమ్మదగిన దేవుడు యేసు ప్రభు పిలిచాడు. ఆయన పాప సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో గడిపితే మనకి మంచిది, మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తామో వాళ్ళకు కూడా మంచిది. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? తెలివి గల స్త్రీలను కనుగొనండి అంటాడు. ఇక్కడ తెలివి గల్లోడు కావాలంట. తెలివి గల్లోడు ఏం చెప్తారు? అలా చెప్పాల్సిన పని ఏమైనా ఉందా? చెప్పాల్సిన పని ఉందా? ఇప్పుడు మందిరంలో పరిచయం అంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు మమ్మల్ని ఏదో కిరీటం పెట్టారు అనుకున్నాం. కిరీటం కాదు, ఇక్కడ నేనే పట్టాలు వేసుకోవాలి, నేనే కుర్చీలు వేసుకోవాలి, ఏంటి మొత్తం సెట్ చేసి రేపు పొద్దునకి సిద్ధం చేయాలి. మరి ఇక్కడ ఎందుకు యవనస్తులు రాలేకపోతున్నారు, యవన స్త్రీలు ఎందుకు రాలేకపోతున్నారు? ఇక్కడ కొంతమంది వృద్ధాప్యం ఉన్న తల్లులు అయితే వాళ్ళు ఏదో ఊడ్చి వెళ్ళిపోతున్నారు. అంత మాత్రమే సంతోషం, కనీసం అది కూడా అదే చేస్తారు, లేకపోతే అది కూడా నేనే ఊడ్చుకోవాలి. ఒకసారి ఆలోచించండి. దేవుని పరిచర్య మనం ముందుకు వచ్చి దేవుని సన్నిధిలో దేవునికి చేసినట్టు, దేవుని సన్నిధిలో చేస్తే మన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు? అసలు ఆలోచించేది ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ అన్నాడు, తెలివి కలిగిన స్త్రీలు, తెలివి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధానంలో వారు యొక్క ప్రార్థన మాత్రమే కాకుండా వాళ్ళ పరిచర్య, వారు చేసే సేవని ఏం చేస్తారు? దేవునికి ఎలా దేవుని సన్నిధిలో అడిగి దేవుని చిత్తానుసారంగా ఏమి చేయాలో వాళ్ళే ముందుకు వచ్చి చేసేస్తారు. ఈ రోజున మనం ముందుకు వస్తూ ఉన్నాం. ఎందుకు ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారో తెలుసా? సరైన ప్రార్థన అనేది లేదు. అనేక సంఘాల్లో ఉపవాస కూడికలు, అనేకమైన రకరకాల ప్రార్థన కూడికలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడే దేవుడు ఏం చేస్తాడు? వారి ప్రార్థనలకించి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వారానికి ఒక్కసారి అనుకోండి, దాంట్లో బలం ఉంటుందా? ఇప్పుడు అందాక ఎందుకు మీరు వారానికి ఒకసారి అన్నం తినండి, వారానికి ఒకసారి భోజనం చేయండి, బలమైందే. బలమైన మాంసం కూరలు తెచ్చుకొని తినండి, మిగతా రోజులు మానేయండి. ఎట్లా ఉంటుంది మీ శరీరం? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ సంఘాన్ని ఉన్నతమైన స్థానంలో మన బిడ్డలందరూ అందరూ రక్షణలోనికి తీసుకొని వెళ్ళాలంటే మనందరం ఒక బాధ్యత తీసుకోవాలంటే తెలివిగా ఆలోచన చేయాలి. నేను పిలవవసరంలా, ఇది అనేకులకి ప్రార్థనా మందిరం అని నువ్వు రావచ్చు.
మీరు ఒక టీమ్గా ఏర్పడచ్చు. ఏర్పడి ఒక అంశాల వారిగా, ఇప్పుడు యవనస్తులనే ఒక అంశం పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు తాగుడు నుండి బయటపడాలి. ఆ అంశం ఎప్పుడైతే దేవుడు జవాబిస్తాడో, ఎప్పుడైతే వారికి విడుదల ఇస్తారో, అప్పుడు వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేస్తూ ఉంటే, విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తే, దేవుడి పైన నమ్మకంగా ఆనుకొని ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడా లేదా? ఒక తెలివిగల నిర్ణయం తీసుకుంటే ఎంత క్షేమం మన గ్రామానికి, మన ప్రాంతానికి, మన కుటుంబాలకి ఎంత క్షేమం. ఈ బాధ్యత ఎవరు తీసుకోవట్లా. ఒకసారి ఆలోచించి వెళ్ళిపోయి జాబ్ వెళ్ళారు. ఇక్కడ నడిపించే వ్యక్తులు కాదు, ఈ సంఘం, ఈ ఊరు, మన బిడ్డలు, మనం అందరూ బాగుపడాలంటే తెలివిగా ఆలోచన చేసి అందరం ముందుకు రావాలి. ఇక్కడ అదే రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎలాంటి స్త్రీలు రావాలన్నాడు? తెలివి కలిగిన స్త్రీలను కనుగొనండి, వారిని పిలవండి అంటున్నాడు. ఇక్కడ అంటే రోదన చేయడం, అంటే ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు కావాలి. వారిని కనుక్కోవాలి, వారిని పిలవాలి. ఇంకేమన్నాడు? దాంట్లో ఏం కావాలి? ఊరక ఏడవటం కాదు. కొంతమంది చీటికి మాడికి ఏడుపు వచ్చేస్తాం. చీటికి మాడి ఏడుపు అలాంటి వాళ్ళు కాదు. హృదయపూర్వకం. దగ్గర ఎలా అంట? తెలివి కలిగిన స్త్రీలు కనుక్కోవాలన్నాడు. ఎందుకంట? అందుకే 20 వచనంలో అంటాడు, ఏమంటాడు? స్త్రీలాగా ఎవరి మాట వినాలంట? ఎవరి మాట? ఇప్పుడు నా మాట, దేవుడి మాట. ఇది ఎవరి మాట వినాలో చెప్పండి మీరు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా మాట వింటారా, దేవుడి మాట వింటారా? ఎవరి మాట ఇది? అంటే ఆయన మాట వినాలి అంటున్నాడు. యెహోవా మాట వినండి అంటున్నాడు. నా మాట వినకపోయినా పర్లేదు. ఒకసారి ఆలోచించండి. నా మాట వినకపోయినా పర్లేదు. ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని రేపితే ప్రార్థన చేయాలని మీరు నడుము కట్టి సంఘము కోసము, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసం, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, ఇక్కడ ఎవరి మాట వినాలంటున్నాడు? స్త్రీలారా యెహోవా మాట వినుడి. ఏమన్నాడు? మీరు చెవియొగ్గి. ఏమొగ్గాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చాలామంది ఇక్కడ మనందరం కూర్చున్నారు. ఇక్కడ చెవిని పెట్టి వినేవాళ్ళు చాలా కొద్ది మంది ఉండొచ్చు. ఇక్కడ అంటే ఈ 20-25 మందిలోనే ఎంతమంది ఆలకిస్తున్నారు, ఎంతమంది ఆలకించట్లేదో ప్రభుకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటారు కానీ ఏం చేస్తున్నారు? ఇంటి దగ్గర ఆలోచన చేస్తారు. పాపం మా ఆయన వచ్చేస్తాడేమో, ఆయనకి అన్నం పెట్టకపోతే ఏమన్నా అంటాడేమో, అదేనా వచ్చి ఏం చేస్తూ ఉంటారు? అలాంటి ఆలోచన. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోవా మాట చెవి యొగ్గాలి అంటున్నాడు. ఇక్కడ చెవిని పెడితేనే మనం బాగుపడతాం. 52 వారాలు సంవత్సరాన్ని ఏం చేస్తున్నాడు? దేవసేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యం చెబుతా ఉన్నాడు. సంవత్సరానికి ఒక్కడ చొప్పున కూడా మారట్లేదండి. ఏంటి? ఆయన వాక్యాన్ని చెవిని పెడతారా, పెట్టలేదనా? లేకపోతే ఆయన వాక్యం సరిగ్గా చెప్పట్లేదా, అర్థం కావట్లేదా? లేకపోతే మనం నిద్రపోతున్నామా? వచ్చి పొద్దున్నే చూస్తామంటే 7 గంటలకి 7:30 గారికి వాక్యం ఉండాలనే కుర్చీలో కూర్చొని నిద్రపోయే స్త్రీలు పాల్గొంటూ ఇవన్నీ ఇలాంటి అన్ని కారణాలకి ఎందుకు ఇలాంటి కారణాలు, ఇలాంటి స్థితిలో మన సంఘం ఏంటంటే ఏం తక్కువైందో తెలుసా? ఏం తక్కువైంది? ప్రార్థన తక్కువ. 7 నుంచి ఇక్కడ మంట కలిగిన ప్రార్థన ప్రారంభమైందనుకో,
సేవకుల్లో కూడా మనకు ఇక్కడ నిద్రపోతాం అంటే ఆడ కూడా నిద్రే అవుతాం. అంటే అక్కడ నిద్ర వస్తుందంటే ఇక్కడ మనం లేదు, మనం కూడా నిద్ర అవుతాం. అంటే ఏం చేయాలి? మనం తెలివిగా ఆలోచన చేయండి, దేవుని మాట వినండి, దేవునికి చెవినివ్వండి, దేవునికి హృదయాన్ని ఇవ్వండి. చెవికి ఆయన నోటి మాటను ఆలకించుడి. ఆయన నోటి మాటను ఆలకించాలంటే మీ తోటి వెళ్ళాలి. ఎందుకు ఆలకించాలి? ఇక్కడ రాస్తున్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు, మీ కుమార్తెలు. ఈ రోజున కుమార్తెలకు ఎలాంటి విద్యని ఇవ్వాలి, ఎలాంటి ప్రార్థన మనమే చేయం, మన పిల్లలకి ఏం నేర్పిస్తాము? ఈ రోజున మనం ప్రార్థన చేయడమే రాదు, మన పిల్లలకి ఎలా ప్రార్థన నేర్పిస్తాం? ఒకసారి ఆలోచించి ఇక్కడ అంటున్నాడు, ఆలోచించండి, మీ కుమార్తెలు రోదనము చేయు నేర్పుడి, ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పించండి అంటున్నాడు. ఇక్కడ ఏ విద్య నేర్చుకోవాలంట? ఈ రోజున మన కుటుంబాలు ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలవాలంటే, మన కుటుంబాన్ని వర్ధింప చేయాలంటే, మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ, మారుమనసు, బాప్తిసం, దేవుడి బిడ్డలుగా మార్చబడాలంటే ఎలాంటి విద్య నేర్పించాలి మన పిల్లలకి? అంగలార్పు విద్య. అంగలార్పు విద్య ప్రియతం వెళ్ళారా, కన్నీరు కాల్సాలి అన్నాడు. అందుకే దినవృత్తాంతాల 2వ గ్రంథం చూడండి 34వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రవక్తి ఉంది. అక్కడ ఆమె ఏం చేస్తుందో తెలుసా? అక్కడున్న జనాంగం యూదా రాజు కాలంలో ఆ సముద్రంలో వారందరూ వారి ఇష్టం వచ్చినట్లు దారి తప్పిపోయి విగ్రహాలను పూజిస్తూ వారి ఇష్టం వచ్చినట్లు తిరిగినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసినప్పుడు చూడండి ప్రియతమ వెళ్ళారా, 34వ అధ్యాయం 26వ వచ్చిన నుంచి మనం చూద్దాం. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యూదా రాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చెప్పుకొని నా సన్నిధి కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని అంటున్నాడు. ఇక్కడ ప్రవక్తి ఇక్కడ మాట్లాడుతూ ఉంది ప్రియతమ బిడ్డలారా. ఇక్కడ రాస్తూ ఉన్న మాటలు మనం చూసినట్లయితే మనసు ఏమైందంట, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీద దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు వినినప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క మాటలు వినపడుతున్నప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని. వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉందంట? హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఏవేలు భక్తుడు అంటాడు కదా, ఏం చేస్తాడు? వస్త్రాలుగా తిప్పుకోవాల్సింది ఏం చేయాలి? హృదయాలని చింపుకొని ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో కన్నీరు విడిస్తే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? ఆలకించాడు అని రాయబడింది ప్రియతమ బిడ్డలారా. ఎందుకంటే ప్రార్థన అనేది, కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రముఖమైనదని ఇర్మియా భక్తుడు ఇక్కడ రాస్తూ ఆయన ప్రార్థన చేయడమే కాకుండా కొంతమంది స్త్రీలని కనుక్కోండి, సంఘంలో స్త్రీలు కావాలి, ఆ జ్ఞానవంతురాలు కావాలి, తెలియగలిగిన స్త్రీలు కావాలి, వారికి విద్య, కుమార్తెకి విద్య నేర్పించిందని చెప్పడమే కాకుండా ఎందుకు అలాంటి విద్య నేర్పించాలి, ఎందుకు అట్లా రోదన చేయాలనేది మనం చూస్తే 21వ వచనంలో 9:21లో వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయటకై మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో
ప్రవేశించుచున్నది. ప్రార్థన లేకపోతే ఏం జరిగింది? ప్రార్థన లేకపోతే ఏం జరిగింది? ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు ఒక దేవుడు, యేసుప్రభు అన్నాడు, ఒక ఇంట్లో దెయ్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ ఇల్లు శుభ్రం చేయబడింది. మరలా ఆ ఇంట్లో ఏదే కాపురం లేకుండా, లేకపోతే అది ఉట్టిగా వదిలేస్తే ఆ దెయ్యం ఏం చేసిందంట? మరిన్ని చెడ్డది 7 దెయ్యాలు తీసుకొచ్చిందంట. ఈ రోజున మనం మన హృదయం అనే ఇంట్లో ప్రార్థన లేకపోతే ఎవరు చేస్తారు? హృదయం అనే ఇంట్లోకి ఎవరు చేస్తారు? అపవాది చేస్తున్నట్టేగా, దాని అర్థం అదేగా. అంటే ఇక్కడ ఒక సమానం వచ్చింది. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడైతే ప్రార్థన పొరబడుతుందో, ప్రార్థన తక్కువ అవుతుందో అక్కడ ఏమవుతుందంట? పసిపిల్లలు ఏం చేస్తున్నాడంట? అపవాది ఏం చేస్తున్నాడు? లేకుండా. పసిపిల్లలు లేకుండా అంటే ఇప్పుడు పసిపిల్లలు ఏం చేస్తున్నారు? వాక్యంలో పెంచాల్సిన తల్లిదండ్రులమైన మనం పసిపిల్లలు ఏం చేస్తున్నాం? దేవుడు లేకుండా చేస్తాం. దేవుడు పెంపకము, దేవుడి యొక్క సన్నిధిలో పెంచాల్సిన మనం దేవుడు లేకుండా పెంచుతా ఉన్నాం. అవునా కదా? ఎట్లా పెంచుతున్నాం అని మీరు అడగచ్చు. ఏం చేస్తున్నాం? ఈ రోజున పిల్లోడు ఏడు చాలు, 6 నెలల పిల్లోడి దగ్గర నుంచి 12 సంవత్సరాల బాలుడు వరకు వాడి చేతిలో సెల్ ఫోన్ పెట్టి మనమే అపవాది చేతిలో పెడుతున్నామా లేదా? వాడు ఎడిక్ట్ అయిన తర్వాత, దానికే వాడు మునిగిపోయిన తర్వాత అప్పుడు మనం బాధపడి ఆపరా అన్న ఆపుతాడా? వాడు దేవుడికి పరిచయం చేయకుండా, దేవుడిలో నువ్వు పెంచకుండా, వాడి కోసం నువ్వు ప్రార్థన చేయకుండా, వాడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించకుండా సాతాను పొందిగా సాతానికి అప్పగించి అప్పుడు యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత వాడి కోసం నువ్వు రొమ్మ కొట్టుకుంటూ బాధపడుతూ, అరే వీడిని అనవసరం కన్నాను కదా, నా కడుపుని వీడు చెడగొట్టాడు కదా అని అప్పుడు అందరికీ వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ తిరుగుతూ ఎప్పుడు ప్రార్థన చేయాలో వాడి కోసం, ఎప్పుడు దేవునికి పేద పెట్టాలో అప్పుడు నువ్వు మనం పెట్టకుండా, ఎప్పుడు దేవునికి వాడిని అప్పగించాలో అప్పుడు అప్పగించకుండా చేయి దాటిపోయిన తర్వాత, వాడు మరణానికి దగ్గరైన తర్వాత, అపవాదికి దగ్గరైన తర్వాత అప్పుడు ఏడిస్తే ఎవరి ప్రయోజనం ఉందా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇర్మే భక్తుడు అంటున్నాడు, ఎవడంటే నా తల జలమయముగాను నా కన్నీళ్ళు ఓటగా ఉన్నదిగా అంటున్నాడు. అంటూ చెబుతూ స్త్రీలో అన్నాడు, రోదనం చేసే స్త్రీలో వాళ్ళు కనుగొనండి, వాడిని పిలవండి, దేవుడి మాట వినండి అమ్మా అంటున్నాడు. ఆయన నోటి మాట ఆలకించు అన్నాడు. మీ పిల్లలకి రోదనం చేసి పాఠాలు చెప్పండి, ప్రార్థన చేయడం నేర్పించండి. ఎందుకో తెలుసా అంటున్నాడు. ప్రీతం పెట్టారా, వీధిలో పసి పిల్లలు లేకుండా చేస్తా ఉన్నాడు. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళకుండా నీ పిల్లల్ని అపవాది అడ్డుకుంటా ఉన్నాడు. లోక పరిస్థితులు గమనిస్తా ఉంటే మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారని ఆలోచన చేయగలమా? ఏం జరుగుతుందో ఏది తెలియదు. ఇప్పుడు మన కరోనా వచ్చింది, అలాంటిది ఇంకో తెగులు వచ్చింది అనుకోండి, పిల్లలు కాదు, యవనస్తులు కాదు, ఎవరినైనా సరే నెంగేసింది. వాళ్ళు రక్షణ పొందకుండా, వారు దేవుని మార్గంలో లేకుండా, దేవునితో లేకుండా, దేవునితో ఉండకుండా ఉంటే లేకుండా చేయడమే కదా మనకు. అందుకే ఏం చేయమన్నాడు ఇర్మే భక్తుడు? ఏడవండి వాళ్ళ కోసం, వారి కోసం కన్నీరు కాల్చండి అంటున్నాడు. గవర్నమెంట్ ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు. లోకాసు 23 వచ్చారు. యేసు ప్రభు శిలువ మరణం అప్పగించినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు యేసుని చూసి ఏడుస్తూ ఉన్నారు. 23, 27 వచ్చిన మనం చూస్తే ఇక్కడ 23వ అధ్యాయం లోకాసు 27 వచ్చి వచ్చాం.
గొప్ప జనసమూహానికి చెరువు కొట్టుకొచ్చు దుఃఖించుచున్నాం. చాలామంది స్త్రీలను ఆయన వెంబడించారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పారు తెలుసా? యేసు వారి తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుడి అంటున్నాడు. ఇక్కడ ఎవరి కోసం ఏడమంటాడు? ఇక్కడ యేసులో కూడా అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేస్తున్నారు? యేసయ్య ఏమో మన పాప భారాన్ని తీసేయడానికి పాపమును ఆయన భుజాన్ని వేసుకొని ఆయన మన పాపం నుంచి విడుదల ఇవ్వడానికి ఆ కలుగుల్లో ఆ శిలువ మానును మోసుకుంటూ వెళ్తా ఉంటే ఇక్కడ స్త్రీలు ఏం చేస్తారు? జాలిపడి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే యేసయ్య ఆయన వాళ్ళ వైపు తిరిగి ఏమన్నాడు? నా కోసం ఏడుస్తారేంటమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకన్నాడు అట్లాగా? ఇంకా మనం చూస్తే విలాప వాక్యంలో చూడండి. అక్కడ విలాప వాక్యంలో 2 అధ్యాయం ఎలా మొరపెట్టాలో 18 వచ్చిన 19 వచ్చి చూస్తే 2, 18, 19 జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రభావం వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము. ఏమన్నాడు ఇక్కడ? ఎలా ప్రార్థన ఉండాలంట? దివారాత్రులు కన్నీరు పారనిమ్ము. ఏం చేయాలంట? విరామము కలుగునీయకము. మన ప్రార్థన ఎలా ఉండాలో ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఒక విశ్వాసిగా మార్చబడిన ప్రియ సహోదరుల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ప్రార్థనలో ఏముండకూడదు? విరామం ఉండకూడదు. మనం ఏం చేస్తా ఉంటాం? మనకన్నీ విరామాలే. ఎందుకంటే ఈరోజు నా విశ్వాస యొక్క బాధ్యతను గుర్తించట్లా. ఏదో ప్రభుని నమ్ముకున్నాం, నేను కూడా మంచి స్పీకర్నే, నేను మంచి దైవజనుడిని, మేము కూడా దైవజనులే అని చెప్పుకుంటున్నారే తప్ప దేవునితో కనెక్షన్ మాత్రం కట్టింగ్గా ఉంది, కట్ అయిపోతాం. ఒక ఆదివారం మాత్రమే కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఒక ఆదివారమే కాదు కనెక్ట్ అవ్వాల్సింది, సర్వశక్తిమంతుడు దేవుడితో విరామము లేకుండా ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడైతే విరామము లేకుండా ఉండాలి వాటిని సమస్తాం. అంటే విరమించామా ఏం చేస్తాడు? పేతురు భక్తుడు రాస్తున్నాడు. పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు, అపవాది ఏం చేస్తాడంట? గర్జించు సింహమలే ఎవరిని మింగుతున్నా అని ఏం చేస్తున్నాడంట? వెతుకుతా తిరుగుతా ఉన్నాడంట. నీకు ప్రార్థన ఎక్కడైతే, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తులైతే ప్రార్థన కొరవడితో, ఏ వ్యక్తులైతే ప్రార్థన తక్కువైతో ఆ వ్యక్తి మీద దాడి చేస్తాడు అపవాది. అందుకే ప్రార్థన చేయాలి, రోదన చేయాలి. రోదన చేసి స్త్రీలను కనుగొనమని అన్నాడు ఇర్మీయా భక్తుడు. ఆయన కూడా ప్రార్థన చేస్తాడు. ఆయన తల నీటిమయముగా, ఆయన కన్నులు కన్నీటి ఊటగా ఉండాలన్నాడు. ప్రియలారా, ఎందుకు అన్నాడు? అలాంటి ప్రార్థన కావాలని తెలియజేస్తా ఉన్నాడు ప్రియలారా. అందుకే ఇర్మీయా భక్తుడు విలాపవాక్యంలో కూడా రాస్తూ ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. కంటి పాపను ఏం చేయాలంట? ఇర్మీయా భక్తుడు కోరిక, తప్పన అదే. వారందరూ నశించిపోతూ ఉంటే, అందరూ పాడైపోతూ ఉంటే, అందరూ ఆ యొక్క కష్టాల్లో ఇబ్బందుల్లో కూరుకుపోతూ ఉంటే, ఇశ్రాయేలు జనాంగ నిమిత్తం కన్నీరు కాచి ప్రవక్తగా ఇర్మీయా కనబడతా ఉన్నాడు. ఈ రోజున మన కుటుంబం పాడైపోతూ ఉంటే, మన బిడ్డలు పాడైపోతూ ఉంటే, భర్తలు పాడైపోతూ ఉంటే, భార్యలు పాడైపోతూ ఉంటే, ఎవరి బిడ్డలు పాడైపోతూ ఉంటే, వారి కోసం నువ్వు విరామము లేకుండా
ఎవరైనా ప్రార్థన చేయగలవా? ఒకసారి ఆలోచించేది పిల్లరా, చేస్తున్నామా? నువ్వు విశ్వాసియే కానీ నీ భర్తను మార్చుకోలేకపోతున్నావు. నేను విశ్వాసినే, నా భార్యను మార్చుకోలేకపోతున్నా, నా పిల్లల్ని మార్చుకోలేకపోతున్నా. కారణం నా ప్రార్థన సరిగా లేదు. సరైన ప్రార్థన నేను చేయలేకపోతా ఉన్నాను. రోదన చేసే భక్తి లేదు, కన్నీటి ప్రార్థన లేదు. నా ప్రార్థనలో విరామము కనబడుతుంది. విరామము లేకుండా ప్రార్థన చేయగలిగితే ఏదైనా జయించగలం. ఈ రోజున జయించలేకపోతున్నామంటే, మన కుటుంబంలో ఉన్న సమస్యల్ని మనం అధిగమించలేకపోతున్నామంటే, దానికి ముందుకు సాగలేకపోతున్నామంటే ఇలా కారణం ఏదైనా సరే ప్రార్థన కొరత. మన ఇంట్లో అన్ని కూర్చుకుంటున్నాం, అవునా? ఎండ వేడైతే ఏసీ ఉంటుంది మన ఇంట్లో, చక్కగా పడుకోవడానికి బెడ్ ఉంటుంది, లేకపోతే కనీసం ఏసీ లేకపోయినా ఫ్యాన్ అయినా ఉంటుంది. అన్నిటిని సమకూర్చుకుంటున్నాం కానీ మన కుటుంబాన్ని బాగుపరుచుకోవడానికి, మన యొక్క పిల్లల్ని బాగు చేసుకోవడానికి, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షణలో నడిపించడానికి మాత్రం ప్రార్థన కొరత. అన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులు నీ భర్తని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలవా? నీ భార్యని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలవా? నీ ఎవరి బిడ్డల్ని పరలోక రాజ్యానికి చేర్చగలవా? వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అందిస్తున్నావే. వాడి ఏది కోరితే అవును, బాధ్యత మందే తీర్చాలి. కానీ దాంతోపాటు ప్రార్థన నేర్పించగలుగుతున్నామా? ప్రార్థనని నేర్పిస్తున్నామా? ఇక్కడ రాష్ట్రాలు ఏమన్నాడు? 19 అంటాడు, నీవు లేచి రేగి మొదటి జావ మొదలుపెట్టున్నావు, నీళ్లు కుమరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమరించుకో, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అంటున్నాడు. ఇక్కడ ఎలా ఉంది మన ఇక్కడ ఏమే భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో, అందుకే యేరెమీయా గ్రంథంలో రాస్తున్న మాట మనం చూస్తే 2వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, పిల్లలారా ఇప్పుడైనా మీరు ఉపవాసం, ఇప్పుడైనా సరే. ఎందుకంటే ఉపవాసం అంటే మనం ఏం చేస్తుంటే చాలా నిర్లక్ష్యం, అన్ని సాకులన్నీ గుర్తొచ్చేస్తాం. రోగాలన్నీ అపవాదం ఏం చేస్తాడు? రోగాలన్నీ బయటపెట్టాడు. నీకు షుగరము, నీకు షివరేజ్ వచ్చేస్తుంది, పడిపోతావు, చచ్చిపోతే. ఉపవాసం అండి, ప్రార్థన చేస్తే చచ్చిపోతే ఎంత ఆశీర్వాదం, అవునా కదా? ఇప్పుడు ప్రభు సన్నిధిలో నీరసం వచ్చి చచ్చిపోయేవారు ఎంత ఆనందం. దాన్ని కోరుకోవాలి కానీ ఏం చేస్తుంటారు? సావుకులు ఎత్తుకుంటా ఉంటారు. నాకు ఆరోగ్యం ఉంది, ఈ బలం ఉంది, ఈ పొందు ఉంది, అందుకే నేను ఉపవాసం అంటాను. ఉపవాసం దేవునికి దగ్గర చేస్తుంది, అపవాదాన్ని దూరం చేస్తుంది. అందుకే ఉపవాసం ఉంటుంది. నెలకు ఒకసారి ఉపవాసం గురికి పెట్టేది ఎందుకో తెలుసా? కనీసం నెలకు ఒక్కసారైనా. అసలు ఉపవాసం అంటే ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా ఉండాలో తెలుసా మీకు? మీరు ఎన్నింటికి వచ్చారు? మీరంతా మీ క్యాలెండర్ చూసుకుంటే 10:30 నుంచి 3 దాకా, 3 దాకా కూడా పెట్టలేదు. ఇప్పుడు అక్కడ కొంతమంది కుర్చీలో కూర్చొని ఆలోచన చేస్తాడు, సార్లు ఆపయ్యా, నాకు వాక్యం చేయాలి కానీ అని ఆలోచన కూడా చేస్తాం. ఉదయం సూర్యోదయం సూర్యాస్తమయం దేవుళ్ళు కనపగలిగితే అది నిజమైన ప్రార్థన పనులు అనిపించుకుంటాం. అలాంటి స్థితిని దేవుడు మన సంఘానికి, మనకి దేవుడు అనుభవించినదాకా. ఎందుకంటే అలాంటి అనుభవం కూడా వెళ్ళాలి. చూడండి, ఇరిమే భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు? తల దడిసే విధంగా అంట, కన్నీళ్ళు కళ్ళలో నుంచి కన్నీళ్ళు ఆపకుండా ఓట్లాగా రావాలయ్యా ప్రార్థన. ఇక్కడ అన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం, ఇప్పుడైనా నువ్వు ఉపవాసం కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా ఎందుకు రండి. ఇక్కడ మనస్ఫూర్తిగా వచ్చేవాళ్ళు ఎవరూ లేదు. ఎందుకు నాకెందుకు అర్థం కాదు. ఒక ఆదివారం అడుగు ఫుల్గా వచ్చేస్తాడు,
ఆదివారం ప్రార్థన చేసుకోవడం కుదురుతాం మీకు. మరి నెలలో ఒక్కసారి ఎంత స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవచ్చు మీరు. హృదయపూర్వకంగా మీ హృదయాన్ని దేవుని ముందు నుంచి మీకున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ ప్రభు ముందు ఉంచుతా లేదా? మరి ఈ నెలకు ఒక్కసారి ఉపవాస కోరికని ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మన కుటుంబాల్లో ప్రభు కార్యాలు చేయలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఒక అడుగుకునేవాడు వచ్చాడు, వాడు వెనక చేయి కట్టుకొని మీ ఇంటి ముందు 2 సార్లు అటు ఇటు తిరిగాడు అనుకోండి, అన్ని చింపిరి బట్టలు వేసుకున్నాడు, అటు ఇటు చూస్తుంది తిరిగాడు అనుకోండి, వాడికి పిలిచి అన్నం పెడతావా? అమ్మా అని ఎప్పుడైతే అరుస్తాడో అప్పుడు రాబోరా ఆకలేస్తాను. అట్లాగే అడిగితేనే ప్రభు సన్నిధికి వచ్చి మొదలు పెట్టగలిగితేనే, ప్రభు సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించగలిగితేనే, ప్రభు సన్నిధిలో నువ్వు రోదన చేయగలిగితేనే నీ సమస్యకి పరిష్కారం, నీ సమస్యకి జవాబు. అంతేగాని ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అడగకపోతే వాక్యం సెలవిస్తా ఉందా, అడుగుడి అడగమంటుంది. నువ్వు అడగకపోవటం వల్లే నీ భర్త మారట్లా, నువ్వు అడగకపోవటం వల్లే నీ స్థితిగతులు మారట్లా, నువ్వు అడగకపోవటం వల్లే నీ యొక్క రోగాలు పోవట్లా. అడుగుదాం, తల వచ్చింది అడుగుదామా, ప్రార్థించేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. చూడండి, ఇక్కడ కొద్దిమంది ఉన్నాం, ఇద్దరిద్దరికి విడిపోండి. ఒక్క సమస్యను ఒకరు పంచుకుందాం. ప్రభా, నా కుటుంబంలో ఫలాన్ని వాళ్ళ కోసం మొరపెట్టండి అని ఒకరితో ఒకరు పంచుకొని హృదయపూర్వకంగా కొద్దిసేపు ప్రభువులు పాదాలు చెంద గడుపుదామా. ప్రభా, త్వరగా, ఎందుకంటే దేవుడు ఇచ్చే మంచి సమయం ఇది, మంచి తోడడం ఇది. కొద్దిసేపు గడుపుదాం దేవుని దగ్గర. ప్రభా, నీకు స్తోత్రం. ప్రార్థించేద్దాం. ఎవరు అనాలోచిద్దాం. ప్రభువా, కొద్దిసేపు గడుపుదాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం.